కర్ణాటక అధికార పంపిణీ పంచాయతీకి 2-3 రోజుల్లో తెరదించాలని కాంగ్రెస్ అధినాయకత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై డీకే శివకుమార్ పట్టువేడకపోవడంతో ఈ విషయంలో ఏం చేయాలనే తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై నిన్నంతా ఢిల్లీలో చర్చలు జరిగాయి. విదేశాల నుంచి తిరిగొచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు సీనియర్ నేత ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ తదితరుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు రాహుల్. మరోవైపు 5 రోజుల పాటు బెంగళూరులో గడిపిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. కర్ణాటక అధికార పంపిణీ పంచాయతీకి 2-3 రోజుల్లో తెరదించాలని కాంగ్రెస్ అధినాయకత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై డీకే శివకుమార్ పట్టు వీడకపోవడంతో ఈ విషయంలో ఏం చేయాలనే తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై నిన్నంతా ఢిల్లీలో చర్చలు జరిగాయి. విదేశాల నుంచి తిరిగొచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు సీనియర్ నేత ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ తదితరుల నుంచి కీలక సమాచారాన్ని రాహుల్ సేకరించారు. మరోవైపు 5 రోజుల పాటు బెంగళూరులో గడిపిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. అయితే బెంగళూరు సదాశివనగర్లో ఒకే వీధిలోనే మల్లికార్జున ఖర్గే డీకే శివకుమార్ నివసిస్తున్నారు. కానీ 5 రోజులుగా ఖర్గేను కలిసి మాట్లాడలేదు శివకుమార్. అయితే నిన్న ఖర్గే ఢిల్లీకి బయలుదేరుతున్నారని తెలియగానే హుటాహుటినొచ్చారు. ఖర్గేతో కలిసి ఆయన కారులో విమానాశ్రయం వరకు వెళ్లారు డీకే శివకుమార్. సీఎం పదవి వ్యవహారం గురించి డీకే శివకుమార్ ని ప్రశ్నించినప్పుడు 5-6 మధ్య కుదిరిన ఒప్పందాలపై బహిరంగ చర్చ అనవసరమని అన్నారు. తానెప్పుడూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుబట్టలేదని స్పష్టం చేశారాయన. తన పరిమితులేంటో తనకు తెలుసని అన్నారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు అభిమానుల కోసం ఏవైనా చేయగలనన్నారు. అలాగని పార్టీకి అప్రతిష్ట కలిగేలా ప్రవర్తించబోనని స్పష్టం చేశారు డీకే శివకుమార్. ಇಲ್ಲ, ಎಲ್ಲ ಸಮುದಾಯದ ಜನರು ಕೂಡ ಅವರ ನಾಯಕರಲ್ಲಿ ಕೇಳೋದ್ರಲ್ಲಿ ತಪ್ಪಿಲ್ಲ. ದರ್ ಇಸ್ ನಥಿಂಗ್ ರಾಂಗ್. ಅಲ್ಲ, ಈಗ ಹಿಂದುಳಿದ ವರ್ಗದವ್ರು ಕೇಳ್ತಾರೆ, ಮೇಲ್ವರ್ಗದವ್ರು ಕೇಳ್ತಾರೆ, ಅಲ್ಪಸಂಖ್ಯಾತರು ಕೇಳ್ತಾರೆ, ದಲಿತರು ಕೇಳ್ತಾರೆ. ದರ್ ಇಸ್ ನಥಿಂಗ್ ರಾಂಗ್. ಬಟ್ ಎಲ್ಲದಕ್ಕೂ ಸಮಯ ಸಂದರ್ಭ ಎಲ್ಲ ಇರ್ತದೆ. అయితే సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీకి ఆస్తి లాంటి వారని అన్నారు డీకే శివకుమార్. ఆయన నాయకత్వం అవసరమన్నారు. రాబోయే బడ్జెట్లు ప్రవేశపెడతానని సీఎం సిద్ధరామయ్య చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన శివకుమార్ ఆయనకు సహకరిస్తానన్నారు. 2028 విధానసభ, 2029 లోక్సభ ఎన్నికల కోసం కలిసి శ్రమిస్తామని స్పష్టం చేశారు డీకే శివకుమార్. మరోవైపు కర్ణాటక వ్యవహారాలపై తాను బహిరంగంగా మాట్లాడలేనన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అధ్యక్ష స్థానంలో ఉండి తాను ఆ పని చేయలేనని స్పష్టం చేశారు. తన అభిప్రాయాన్ని ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తానని అన్నారు. రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపిన ఖర్గే పార్టీకి సంబంధించిన సమీక్షలో పాల్గొంటానని తెలిపారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఎమ్మెల్యేల బృందం పదే పదే ఢిల్లీకి వెళ్తూ ఉండడం వల్ల మంత్రులు, ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంలో అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కబెట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు సీఎం సిద్ధరామయ్య. అయితే ఎమ్మెల్యేలకు తమ అభిప్రాయాలను తెలియజేసే స్వేచ్ఛ ఉందన్నారు. అందువల్లే ఢిల్లీ వెళ్లుంటారని అభిప్రాయపడ్డారు సిద్ధు.
మొత్తానికి కర్ణాటక పంచాయతీకి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక 2-3 రోజుల్లో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిపించి అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, డీకే శివకుమార్ వ్యవహార శైలి కాస్త డిప్లొమాటిక్ గా ఉంది అనుకోవాలా, ఎలా చూడాలి? స్వాతి, గత వారం రోజులుగా కర్ణాటకకు సంబంధించినటువంటి పవర్ షేరింగ్ అంశం పైన కొంత ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మొదట ఎప్పుడైతే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఎప్పుడైతే 2023లో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడడం, కాంగ్రెస్ పార్టీ అటు సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా నిర్ణయించడం పైన అప్పుడే డీకే శివకుమార్ తాను పీసీసీ చీఫ్గా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించాను, సో ఖచ్చితంగా హైకమాండ్ తన పేరును పరిశీలించాలని చెప్పి డిమాండ్ తీసుకొచ్చారు. కానీ హైకమాండ్లో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆయనతో సంప్రదించి సిద్దరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయనకు పూర్తిస్థాయి అనుభవం ఉంది, అంతేకాదు కర్ణాటకలో ఉన్నటువంటి సామాజిక అంశాలను వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఆయన వైపే మొగ్గుతున్నామన్న విషయాన్ని డీకే శివకుమార్ కు స్పష్టం చేస్తూనే 2.5 ఏళ్ల తర్వాత ఈ విషయంలో ఖచ్చితంగా డీకేకు అవకాశం ఇస్తామన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది హైకమాండ్. అదే విషయం పైన ఎప్పుడు అవకాశం వచ్చినా డీకే శివకుమార్ పార్టీ అధిష్టానానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా 2.5 ఏళ్లు పూర్తవడంతో ఈ అంశాన్ని మరింత తీవ్రంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి రావడం, పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వాన్ని పదే కలిసి డీకే శివకుమార్ కు అవకాశం కల్పించినటువంటి అంశాన్ని కూడా చెప్తూనే ఉన్నారు. అయితే మల్లికార్జున ఖర్గేను గత వారమే ఢిల్లీలో కలిసినటువంటి ఎమ్మెల్యేలు ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు వెళ్లారు, బెంగళూరులో జరిగినటువంటి సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్లు కూడా ఆయనతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఇప్పుడు తలెత్తినటువంటి ఈ అంశం పైన హైకమాండ్ పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. రాహుల్ గాంధీ ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో అప్పటి వరకైతే ఈ బయట జరుగుతున్నటువంటి ఈ అభిప్రాయాలను పదే ఏ విధంగానైతే రచ్చ చేయకుండా కొంత ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రస్తుతం నడుస్తుందో దాన్ని కంటిన్యూ చేయండి అనే విషయాన్ని కూడా మల్లికార్జున ఖర్గే అటు సీరియస్ గానే వాళ్ళకి చెప్పినప్పటికీ కొంతమంది మంత్రులు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఈ అంశం పైన మాట్లాడుతూనే ఉన్నారు. ఒకవైపు సిద్దరామయ్య, ఇంకోవైపు డీకే శివకుమార్లకు సంబంధించినటువంటి పవర్ షేరింగ్ పైనే చర్చ జరుగుతుంటే, మరోవైపు ఇంకొంతమంది అయితే ఖచ్చితంగా ఈసారి దళితుడికి అవకాశం ఇవ్వాలంటూ కూడా మంత్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ సైతం ఈ వారం కొంత సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ఈ కర్ణాటకలో తలెత్తినటువంటి ఈ సమస్య పైన ఒక పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనతో కనిపిస్తుంది. సో ఖర్గే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఇవాళ లేదంటే రేపు కొంత హైకమాండ్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చర్చించిన తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పవర్ షేరింగ్ ఉంటుందా, లేదంటే సిద్దరామయ్యనే కంటిన్యూ అవుతారా, ఇంకా ఎటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా అనే దానిపైన అన్ని రకాలుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.